ఖమ్మం జిల్లా అంటేనే గ్రానైట్కి ప్రసిద్ధి. ఈనాడే కాదు, 1977 నుంచి ఖమ్మంలో మొట్టమొదటిగా దాల్మి అనే కంపెనీ ఖమ్మం ఇండస్ట్రియల్ ఏరియాలో ఆనాడు సర్దార్ జలగవెంగళరావు గారు స్థాపించిన ఇండస్ట్రియల్ ఏరియాలో ఫ్యాక్టరీని స్థాపించి అంచెంచెలుగా ఎదుగుతూ మరి అనేక కష్ట నష్టాలకు ఓర్చుకున్నప్పటికీ ఖమ్మంలో ఉన్న ఖనిజాలు, అదేవిధంగా భూమిలో ఉన్న అనేక ఖనిజాలని వెలికి తీస్తూ ఈనాడు ఉపాధి పొందుతూ ఉపాధి కల్పిస్తూ కొన్ని వందల ఫ్యాక్టరీలు ఈనాడు ఖమ్మంలో రావడం జరిగింది. అది ముఖ్యంగా 2004 నుండి 2014 వరకు ఆ 10 సంవత్సరాలు అనేక ఫ్యాక్టరీలు స్థాపించి ఆనాడు సబ్సిడీలు రావడంలో కానీ, అదేవిధంగా ముడి సరుకు లభించడం కానీ, అదేవిధంగా మరి సేల్స్ కానీ, మరి బ్లాక్ గ్రానైట్ ఎక్కడ ఉంది అంటే ఖమ్మం అనే విధంగా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన జిల్లా ఖమ్మం జిల్లా. అలాంటి పరిస్థితుల నుండి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఆనాడు కూడా 2009లో స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో చిన్న తరహా పరిశ్రమల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి ఫ్యాక్టరీలను ఇబ్బంది పెడతా ఉన్నారు అధికారులు. వీటిని ఎట్లయినా మనం రక్షించకపోతే ఉపాధి ఇబ్బంది అవుతుంది. ఖమ్మం జిల్లాలో ఇదొక్కటే పెద్ద పరిశ్రమ. మరి తెలంగాణలోనే సింగరేణి తర్వాత అతిపెద్ద పరిశ్రమ గ్రానైటు. దీన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అని చెప్పి ఆనాడు కూడా మేమందరం కూడా నాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, మీకేం కావాలి, మీ పరిశ్రమ నిలబడాలంటే ఏం చేయాలి, మీ పరిశ్రమను ప్రోత్సహించాలంటే ఏం చేయాలన్నప్పుడు మేమందరం ఆనాడు మూడాంధ్రప్రదేశ్లో ఏకగ్రీవంగా ఒక ప్రతిపాదన చేశాం. ఆ ప్రతిపాదన ఏమంటే, చిన్న తరహా పరిశ్రమల్లో ముడి సరుకు తీసుకొచ్చుకునేప్పుడు క్వారీల నుండి ఫ్యాక్టరీలకి వచ్చేటప్పుడు జరుగుతున్న ఇబ్బందులే ముఖ్యం మాకు. అలాంటి ఇబ్బందుల నుండి విముక్తి కలిగించాలి అన్నప్పుడు మాకు స్లాబ్ సిస్టమ్ తీసుకురండి సార్. మీరు వేమెంట్ వద్దు, అదేవిధంగా కొలతలు వద్దు. ఒక కటింగ్ మిషన్కి ప్రభుత్వానికి ఎంత చెల్లించాలో రాయల్టీ చెప్తే అంత చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పుడు మరి ఆనాడు ఒక కమిటీని వేసి పెద్ద ఎత్తున విచారణ జరిపి యావరేజ్న 14,000 రూపాయలు ఒక మిషన్ కట్టండి, దాంట్లో కూడా 40% రాయితీ ఇస్తాం, 10,000 కట్టండి అని చెప్పి ఒక పెద్ద ఎత్తున ఒక మార్పు అనమాట. అది ఒక చిన్న తరహా పరిశ్రమలు నిలదొక్కుకోవడానికి పెద్ద మార్పు తీసుకొచ్చింది ఆనాటి జీవో. ఆ జీవోని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా, తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ, ఈ జిల్లాకు సంబంధించిన ఏ మంత్రి ఉన్నా కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఈ పరిశ్రమని బతికిస్తూ వస్తూ ఉన్నారు. అలాంటి తరుణంలో మరి మరొక ఇబ్బంది ఏమంటే, 2014 కంటే ముందు పెట్టిన ఫ్యాక్టరీలు 2014 వరకు రావాల్సిన ఇన్సెంటివ్స్ ఆనాటి ప్రభుత్వాలు మరి దీనికి కావాల్సిన పరిశ్రమల ప్రోత్సాహాని కోసం పావలా వడ్డీకే రుణాలు ఇవ్వాలని, అదేవిధంగా పవర్ సబ్సిడీ ఇవ్వాలని, అదేవిధంగా 20% పెట్టుబడుల్లో రాయితీ ఇవ్వాలని, ఇలాంటి అనేక ప్రోత్సాహాలు ఇచ్చినప్పటికీ ఆచరణలో వచ్చినప్పుడు 2014 వరకు కొన్ని బాకీలు, అదేవిధంగా 2014 తర్వాత 2022-23 దాకా అనేక కోట్ల రూపాయలు మరి పెండింగ్ పడిపోయిన పరిస్థితిలో తర్వాత పరిశ్రమ కూడా ఒక్కొక్క మెట్టు డౌన్ అవుతూ వస్తూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఖమ్మం జిల్లాలో ముడి సరుకు లభ్యత కొరత ఉండటం, అదేవిధంగా ప్రపంచ మార్కెట్లో అనేక దేశాల నుంచి గ్రానైట్ ఉత్పత్తి పెరగటం, ఆ గ్రానైట్కి మన గ్రానైట్కి కొంత తేడా ఉండటం, అదేవిధంగా మరి ఇక్కడున్న పరిశ్రమ యజమానులు కూడా ఆర్థిక పరిస్థితి బాగలేకపోవటం, ఇవన్నీ కారణాలతో కొంత తగ్గుతున్న సందర్భంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ఈ ముగ్గురు మంత్రుల ప్రాంతంలోనే ఈ గ్రానైట్ పరిశ్రమ ఉండటం జరుగుతూ ఉంది. ఒకవైపు మదిగొండ, ఒకవైపు ఖమ్మం, ఒకవైపు గుర్రాలపాడు కానివ్వండి, అదేవిధంగా ఆరెంపల ప్రాంతంలో. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వారి దృష్టికి చెప్పినప్పుడు మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆనాడు ఒక జీవో ఇప్పించడం జరిగింది. ఆ జీవో ప్రకారం మరి మళ్ళీ కూడా స్లాబ్ సిస్టంలో ఇంకెప్పుడు ప్రతిసారి ఎక్స్టెన్షన్లు ప్రతిసారి మీరు రావటం కాదు, ఒక్కసారే మరి 3-4 సంవత్సరాలు జరిగిపోయిన దానికి అన్నీ కూడా కండిషన్లు పెట్టి ఆ జీవో ఇచ్చినప్పుడు మీ దృష్టికి కూడా నాడు తీసుకొచ్చాం.
దాంతోపాటు సుమారుగా 22 కోట్ల రూపాయలు మరి సబ్సిడీలు రావాలి. అవన్నీ పెండింగ్లో పడిపోయినాయి. గత 10 సంవత్సరాల నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారు, గత 12 సంవత్సరాల నుంచి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా చిన్న పరిశ్రమల వాళ్ళు. దీంట్లో 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు కూడా రావాల్సిన యజమానులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా బయటపడేయాలని చెప్పి ఆనాడే చెప్పినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మరి విడతల వారీగా ఇస్తాం, మరి మొదటగా వడ్డీలు ఏదైతే పౌలా వడ్డీ రాయితీ ఉందో అది 4 కోట్ల రూపాయలు ఇస్తామన్నప్పుడు సరే మేము కూడా దానికి ఒప్పుకున్నప్పటికీ మాలో కొంతమంది 4 కోట్లే కదా, నాకు రావు కదా అని చెప్పేసి కొంత నిరుత్సాహపడినప్పుడు ఇస్తే మొత్తం ఇవ్వండి సార్, కొద్ది లేట్ అయినా కూడా మొత్తం ఇవ్వండి ఒకేసారి, దాంతో పరిశ్రమలో ఒక ఉత్సాహం పెరుగుతుంది, కొంత వాళ్ళకి తోడ్పాటు ఉంటుంది, అందరికీ కూడా వర్తిస్తుంది అని చెప్పినప్పుడు కొద్దిగా వెయిట్ చేయండి, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి మంత్రులు మాకు చెప్పడం జరిగింది. మరి 2 సంవత్సరాలు పూర్తయి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మార్చిలో మరి బడ్జెట్ వస్తూ ఉంది. ఇక్కడ పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది. పరిశ్రమ యజమానులు అప్పుల పాలై ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ పరిస్థితిని ఈ జిల్లా మంత్రుల దృష్టికి చెప్పినప్పుడు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి, శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి గత 15 రోజులుగా 31న ఈ బడ్జెట్ ఇయర్ అయిపోతుంది కాబట్టి ఈ బడ్జెట్లోనే రావాలి అని చెప్పేసి పరిశ్రమల మంత్రి శ్రీధరబాబు గారిని, అదేవిధంగా ఈ జిల్లా మంత్రుల్ని 1-2 సార్లు వెళ్ళి మా విషయం చెప్పినప్పుడు వారు మరి తప్పకుండా ఈసారి ఇస్తాం, ఈసారి మిమ్మల్ని అందరినీ కూడా మరి విముక్తి కలిగిస్తాం, మీకు రావాల్సిన సబ్సిడీ సుమారుగా 20,60,00,000 రూపాయలు ఒకే విడత ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మేము కూడా నిజంగా ఇది జరుగుతుందా, ఈనాడున్న ఆర్థిక పరిస్థితిలో ఈ రాష్ట్రం ఇబ్బందులు ఉన్న పరిస్థితిలో మాకు ఇది వస్తుందా అని చెప్పేసి కొంత అనుమానం ఉన్నప్పటికీ ఎట్టకేలకు మార్చి 31 సాయంత్రం 8 గంటలకి మరి మాకంత అందరికి కూడా మా ఖాతాలలో ఒకేసారి 20,70,80,00,000 రూపాయలని మరి ఆనాడు అక్కడ టోకెన్లు ఇచ్చి బటన్లు ఎక్కి అందరి అకౌంట్లలో కూడా రాత్రి 10 గంటల నుండి మా అకౌంట్లలో పట్టడం జరిగింది. దీనికి అంతటికీ మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు గారు మాకు ఎంతో సహకారాన్ని అందించి ఇప్పటికీ కూడా మిగతా జిల్లాల్లో అంటా ఉన్నారు, మీరంతా ఖమ్మం జిల్లాకే ఇచ్చారు, మా జిల్లాల సంగతి ఏంటని చెప్పి ఈనాడు కరీంనగర్, వరంగల్ పరిశ్రమల యజమానులు కూడా అడుగుతూ ఉన్నారు. మనకి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు కూడా మా సంగతి కూడా తేల్చండి అని చెప్పేసి మా దగ్గర రావడం జరుగుతూ ఉంది. ఒక రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మరి గ్రానైట్ ఇండస్ట్రీకి అధ్యక్షుడిగా ఉండి ఈ పరిశ్రమకి గత 25 సంవత్సరాలుగా 2000 సంవత్సరంలో నేను పరిశ్రమ పెట్టి ఆనాడు ఖమ్మం జిల్లాలో ఈసీ మెంబర్గా మొదలై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమకి మరి అధ్యక్షుడిగా ఎన్నికై మరి గత 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉండనియండి, మన పరిశ్రమ రక్షించుకోవడానికి మా తోటి మిత్రులు మాకు సహకారం తీసుకొని, ఫ్యాక్టరీ యజమానుల సహకారం తీసుకొని అంచెంచెలుగా ఏదైతే మాకు ఎదురవుతున్న అనేక సమస్యల్ని పరిష్కరించుకుంటూ వస్తూ ఉన్నాం. ఇది పెద్ద ఒక అచీవ్మెంట్గా మేము భావిస్తూ ఉన్నాం. దీనికి ముఖ్యంగా మరి ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనికోసం కృషి చేసిన తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీధరబాబు గారికి, ఎందుకంటే ఆర్థిక శాఖ ఆయన దగ్గర ఉంది కాబట్టి వీళ్ళ చేతుల్లో లేకపోయినప్పటికీ ఈ పరిశ్రమని రక్షించాలని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు 1-2 సార్లు వారి దృష్టికి తీసుకుపోయి మనం పరిశ్రమని రక్షించాల్సిన బాధ్యత ఈ జిల్లా మంత్రుల మీద ఉంది. ఈ జిల్లా మంత్రులందరూ మనం ఖమ్మం జిల్లా ఉన్న ఇప్పుడు కొత్త జిల్లా విడిపోయిన తర్వాత సింగరేణి ఎక్కువగా మరి ఆ జిల్లాకి వెళ్ళిపోయింది. ఈ జిల్లాలో ఉన్న పరిశ్రమ ఏమైనా ఉందామంటే అది ఖచ్చితంగా ఒక గ్రానైట్ ఇండస్ట్రీ తప్ప ఇంకా వేరే పరిశ్రమ లేని మాట వాస్తవం. ఉమ్మడి జిల్లాలో ఉంటే మరి ఒకవైపు గోదావరి, ఒకవైపున ఇసుక, ఒకవైపున మరి బొగ్గు, ఇవన్నీ కూడా ఖనిజాలు ఉన్న మాట వాస్తవం. కానీ ఇప్పుడు జిల్లా విడిపోయిన తర్వాత ఈ ఖమ్మం జిల్లాలో మరి గ్రానైట్ తప్ప ఏ పెద్ద పరిశ్రమ కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ కూడా మేము అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటా ఉన్నాం. మరి అక్కడ క్వారీల్లో ఇబ్బందులు, క్వారీల్లో మెటీరియల్ రాకపోవటం, ప్రపంచ మార్కెట్ని తట్టుకోలేకపోవటం, పరిశ్రమల ఆర్థిక పరిస్థితి బాగలేకపోవటం, అదేవిధంగా ఇన్ని ఇబ్బందులున్న ఈ పరిస్థితిలో
ఈ 20 కోట్లు పెద్ద ఊరటగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఈ టైంలో వారికి మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడున్న అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఎప్పుడు వస్తాయి, మీరు ప్రయత్నం చేస్తున్నారో లేదని మాకు వెన్నంటి వాళ్ళు కూడా మాకు ప్రోత్సహించారు. అందరూ కూడా ఈ పరిశ్రమ రక్షించడం కోసం కృషి చేస్తున్నప్పటికీ ఎవరి మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది, అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది అనేది ఉద్దేశం. అధికారంలో ఉన్న మా నాయకులు ఎవరైతే ఇక్కడ ముఖ్యమంత్రులుగా ఉన్నారో వారు ఈ పరిశ్రమ కోసం చేసిన ఈ పెద్ద ఎత్తున సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోమని చెప్పి ఈ పరిశ్రమని రక్షించడం కోసం భవిష్యత్తులో కూడా వారి సహకారం తీసుకుంటాం. ఈ పరిశ్రమని మరింత అభివృద్ధి చేసి ఇంకా ఏ కష్టాలు వచ్చినా ఏ నష్టాలు వచ్చినా మేము వాళ్ళ సహాయ సహకారాలతో పరిశ్రమను రక్షించడం కోసం ముందుంటాం. వారి సహకారాన్ని ఎల్లప్పుడూ తీసుకుంటాం. వారు కూడా మాకు హామీ ఇచ్చారు, ఈ జిల్లాలో ఉన్న ఏకైక పరిశ్రమని మేము రక్షిస్తాం, మీ వెన్నంటి ఉంటామని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకసార్లు మేము కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులతోటి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత వారు హామీ ఇవ్వడం జరిగింది. ఖమ్మం జిల్లా గ్రానైట్ పరిశ్రమను తప్పకుండా కాపాడుతామని చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో భాగంగా రాష్ట్రము ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు 20 కోట్ల రూపాయల పైగా ఒకేసారి ఖమ్మం జిల్లా గ్రానైట్ పరిశ్రమలకే విడుదల చేయడం అనేది చాలా ఆనందకరమైన రోజు. ఈ సందర్భంగా ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా ఖమ్మం జిల్లాలో ప్రధానమైనటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో 2 పరిశ్రమలు, ఒకటి సింగరేణి కోల్ మైన్స్, తర్వాత గ్రానైట్. మరి జిల్లా విడిపోయిన తర్వాత సింగరేణి కోల్ మైన్స్ భద్రాద్రి కొత్తగూడెంకి వెళ్ళింది. అదేవిధంగా కేటీపీఎస్ కానివ్వండి, బీపీఎల్ కానివ్వండి, అట్లా అన్ని పరిశ్రమలు కూడా కొత్తగూడెం జిల్లాకి అయిపోయినాయి. ఖమ్మం జిల్లాలో మిగిలిపోయినటువంటి పరిశ్రమ కేవలం గ్రానైట్ పరిశ్రమ. మరి అలాంటి గ్రానైట్ పరిశ్రమ ఈరోజు అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి సమస్యలు కానివ్వండి, గ్రానైట్కి ఆల్టర్నేటివ్గా వచ్చినటువంటి ప్రొడక్ట్స్ తోటి ఖమ్మం బ్లాక్ గ్రానైట్ పరిశ్రమ స్లోగా మసిబారుతూ చాలామందికి ఈరోజు రోడ్డు నడిపడేటువంటి పరిస్థితి గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ఖమ్మం జిల్లా పాత్రికేయ మిత్రులకు కూడా అందరికీ తెలియంది కాదు. అనేక సందర్భాల్లో మేము ఇబ్బందులు పడుతుంటే మీరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కోసం మీరందరూ కూడా మా వెన్నంటే ఉన్నారు మొదటి నుంచి కూడా. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా, అదేవిధంగా కమ్యూనిస్టు సోదరులు కానివ్వండి, అన్ని పార్టీలు కూడా ఈ పరిశ్రమ మనుగడ సాధించాలి, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమ అని చెప్పేసి అందరూ కూడా అన్ని వేళలా తమ సహాయ సహకారాలు అందించారు. మరి అలాంటి సందర్భంలో ఈ పరిశ్రమకు ముఖ్యంగా గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవాలనంటే కనుక 2004 నుంచి 2014 వరకు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉండిందో వారు తీసుకున్నటువంటి చర్యలు వారిని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందాక పెద్దలు రాయల నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా స్లాబ్ సిస్టాన్ని ఆ రోజు 2009లో తీసుకురావడం వల్లనే ఆ రోజు పరిశ్రమ నిలబడి ఈ రోజు వరకు కూడా కొన్ని వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు మొదలుపెట్టినటువంటి స్లాబ్ సిస్టాన్ని ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ పనిచేసినటువంటి మంత్రుల సహాయ సహకారాలతోటి మనం అందరం కూడా ఈరోజు గ్రానైట్ పరిశ్రమని నిలబెట్టుకోవడం జరిగింది. దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్లాబ్ సిస్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు మరి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి సహాయ సహకారాలతోటి దాన్ని మళ్ళీ కూడా ఆ స్లాబ్ సిస్టాన్ని రెన్యువల్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు 2023 తర్వాత మళ్ళీ స్లాబ్ సిస్టమ్ తోటి అది రెన్యువల్ అయిపోతుంది, ఇబ్బంది పడుతున్నాం అని చెప్తే మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల సహాయ సహకారాలతోటి
ముఖ్యంగా మళ్ళీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు ప్రధానమైనటువంటి మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ఈ జిల్లాకు సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నటువంటి వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారి సహాయ సహకారాలు అందించేసి మరి తుమ్మల గారు మమ్మల్ని అందరినీ కూడా ఈ పరిశ్రమ నిలబెట్టాలి, ఖమ్మంలో ఈ పరిశ్రమ నిలబెట్టకపోతే వేలాది మంది రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి ఆ రోజు మా అందరినీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళేసి మాకు హామీ ఇప్పేయడమే కాకుండా మరి స్లాబ్ సిస్టాన్ని మరోసారి రెన్యువల్ చేయడమే కాకుండా దాన్ని పూర్తిగా కంటిన్యూషన్ ఎప్పుడూ ఉండే విధంగా ఆ స్లాబ్ సిస్టాన్ని తీసుకురావడం కోసం వారు కృషి చేసినందుకు మేమందరం కూడా వారికి రుణపడి ఉంటాం. మరి ఆ సందర్భంలో ఈరోజు ముఖ్యంగా ఈ పరిశ్రమకు ఆదుకోవడం కోసం ఎప్పుడు కూడా ముందుండేటువంటి పెద్దలు అనేక మంది ఈ పరిశ్రమ కోసం ఈ జిల్లాలో పనిచేసినప్పటికీ కూడా మా అందరికీ ఒక మార్గదర్శిగా రాయల నాగేశ్వరరావు గారు ఈ పరిశ్రమలకు వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా మందికి యువకులకి స్ఫూర్తినిస్తూ వారు గత 15 రోజులుగా మేము చూస్తూ ఉన్నాము. రాయల నాగేశ్వరరావు గారు అయితే ఏంటి, నేనైతే ఏంటి, ప్రత్యక్షంగా మేము ఆ పార్టీలో ఉండడం వల్ల, కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల, మంత్రులతోటి మాకు చొరవ ఉండడం వల్ల మరి ప్రతిరోజు కూడా దాన్ని ఫాలో అప్ చేసి రాయల నాగేశ్వరరావు గారు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మరి 31వ తారీఖు లోపు ఇది అవ్వాలి అని చెప్పి మంత్రుల దగ్గర వారి సహాయ సహకారాలు తీసుకొనేసి ఈ 20 కోట్ల రూపాయలని ఈరోజు ఖమ్మం జిల్లాకు రావడము వారికి నిజంగా కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది మా పరిశ్రమ తరఫున కూడా. కాబట్టి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సబ్సిడీలు రావడమే కాదు, రాబోయే రోజుల్లో ఖమ్మం గ్రానైట్ పరిశ్రమ నిలబెట్టడం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులు కూడా తెలియజేసినందుకు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ ఖమ్మం జిల్లా పరిశ్రమ కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా మేమందరం కూడా ఈ పరిశ్రమ రుణపడి ఉంటుంది అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా ఇండస్ట్రీస్ ఇప్పటికే సిక్ అయిపోయాయి, ఈ పరిశ్రమను నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఈరోజు ఏదైతే విధంగా ఈ పరిశ్రమను ఆదుకోవడం కోసం ముందున్నారో రాబోయే రోజుల్లో కూడా ఈ పరిశ్రమను నిలబెట్టడం కోసం కొత్తగా క్వారీలు మంజూరు చేయడం కోసం, అదేవిధంగా ఈ పరిశ్రమకు ఉన్నటువంటి ఇతర ఇబ్బందుల్ని తొలగించడం కోసం కూడా ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఉంటాయని చెప్పేసి విశ్వసిస్తూ ఉన్నాం. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, వ్యవసాయ శాఖ మాత్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారికి కూడా మా అందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.